జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామం. ఆ ఊరిలో దుర్గాప్రసాద్ గారి కుటుంబంలో లేక పుట్టిన ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల పుడితే ఆ ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వారి కుటుంబంలో అందరూ మగపిల్లలే పుట్టారు. ఏకంగా 15 మంది అన్నదమ్ముల మధ్య పుట్టిన ఏకైక ఆడపిల్ల వైష్ణవి. ఆ అన్నల చేతుల్లో ఎంతో అల్లారు ముద్దుగా ఒక మహారాణిలా పెరిగిన వైష్ణవి కుటుంబ సభ్యులందరికీ ఆమె ఒక గారాల పట్టి. ఎంతో గారాభంగా పెరిగిన ఆ చిట్టి తల్లి జీవితం ఇంత ఘోరంగా ముగుస్తుందని ఆ అన్నలు కలలో కూడా ఊహించలేదు. అదే కోరుట్లలోని అయ్యప్పగుట్ట ప్రాంతానికి చెందిన హరిబాబు స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్గా పనిచేసేవాడు. అతనికి తల్లి, 2 సోదరులు ఉన్నారు. ఒకరోజు వైష్ణవి కాలేజీకో బయటికో వెళ్తున్నప్పుడు హరిబాబు ఆమెను చూశాడు. ఆమెను రోడ్డుపై ఆపి ప్రేమ పేరుతో వెంటపడడం, అప్పుడు ఆమె అతన్ని తిరస్కరించడం, ఇలా ఆమె ఒప్పుకోకపోవడంతో హరిబాబు ప్లాన్ మార్చాడు. చేతిలో మందు బాటిల్ పట్టుకొని ఆమె ఇంటి పరిసరాల్లో తిరుగుతూ, నువ్వు కాదంటే నేను ఈ మందు తాగి చచ్చిపోతా అని ఆమెను బెదిరిస్తూ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆమె అతని ప్రేమ నిజమని నమ్మి ఆమె జాలిపడి అతనికి దగ్గరవుతుంది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాల మధ్య వ్యత్యాసాలు ఉండడంతో వైష్ణవిని ప్రాణంగా చూసుకునే ఆ అన్నలు అలాగే తల్లిదండ్రులు ఈ పెళ్లి వద్దని ఎంతో వారించినా ఆమె వినలేదు. వారిని ఎదిరించి మరీ మే 29, 2025న ఒక గుడిలో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత హరిబాబు తన ఇంటికి తీసుకెళ్లాడు. కాని తల్లి వారిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వారికి వేరే గత్యంతరం లేక వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్లారు. అప్పుడు దుర్గాప్రసాద్ కూతురిపై ప్రేమతో వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి హరిబాబుని ఇల్లరికం అల్లుడిగా మాదాపూర్లో అడుగుపెట్టాడు. పెళ్ళైన కొద్ది రోజులకి ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. తమ దైనందిన జీవితాన్ని వ్లాగ్స్, షార్ట్స్ రూపంలో పెట్టేవారు. వారికి రోజు ఆదరణ పెరిగిపోతూ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ నడవడం మొదలుపెట్టాక హరిబాబు తన ఆసుపత్రి ఉద్యోగాన్ని మానేశాడు. ఆ తర్వాత మెల్లగా అతని అసలు స్వరూపం బయటపడింది. ప్రేమ ముసుగు తొలగిపోయి కట్నం దాహం మొదలైంది. పెళ్ళైన కొన్ని నెలలకి హరిబాబు ఫోన్లో వాళ్ళ అమ్మ, అన్నలతో మాట్లాడడం, వాళ్ళు హరిబాబును రెచ్చగొట్టడం చేసేవారు. హరిబాబు రాత్రిపూట వైష్ణవితో కట్నం తీసుకురమ్మని గొడవ పెట్టేవాడు. ఆమె బాధ చూడలేక ఆమె తండ్రి దుర్గాప్రసాద్ అప్పు చేసి మరీ 5 లక్షలు అప్పు చేసి మరీ మాదాపూర్ శివార్లో 2 గుంటల పొలం కొని హరిబాబు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అది ఇచ్చినా కూడా హరిబాబుకి సంతృప్తి చెందలేకపోయాడు. నాకు పాత అప్పులున్నాయి, దానికి ఇంకో 5 లక్షలు క్యాష్ కావాలి అంటూ వైష్ణవిని దారుణంగా వేధించడం మొదలుపెట్టారు. దుర్గాప్రసాద్ ఏడుస్తూ పిల్లలు పుట్టాక డబ్బు కూడా ఇస్తాను అల్లుడు గారు అని బ్రతిమాలుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక ఆసుపత్రి స్కానింగ్ రిపోర్టు వైష్ణవి గర్భవతి అని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు సంతోషంగా వైష్ణవి యూట్యూబ్లో ప్రెగ్నెంట్ రివీల్ వీడియో చేస్తుంది. కడుపులో బిడ్డ పడితే భర్త మారుతాడు అని అనుకుంది ఆ తల్లి. కానీ అత్తింటి వారి ఒత్తిడి మరింత పెరిగింది. హరిబాబు నాకు పిల్లలు వద్దు, అబార్షన్ చేయించుకొని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇంట్లో జరుగుతున్న ఈ దారుణమైన గొడవలను కూడా కప్పిపుచ్చుకుంటూ వాటిని అబార్షన్ ఫ్రాంక్ పేరుతో యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు. ఒకసారి హరిబాబు ఫోన్కు పాస్వర్డ్ పెట్టడంతో ఏదో అఫైర్ ఉందనే అనుమానంతో వైష్ణవి గొడవ పడుతుంది. ఈ నిజమైన గొడవను కూడా ఫ్రాంక్ వీడియోగా పెట్టారు. దీన్ని సబ్స్క్రైబర్స్ చూసి ఎంజాయ్ చేసి ఇవి ఫ్రాంక్ వీడియోలని ఆమె నేను జీవితంలో పడుతున్న వాస్తవాలని గ్రహించలేకపోయారు ఎవరు కూడా. ఇక మార్చి 16వ తారీఖు రాత్రి సమయం 11 దాటింది.
గదిలో వైష్ణవి, హరిబాబు వీరిద్దరూ మరలా అదనపు కట్నం 5 లక్షల కోసం హరిబాబు దారుణంగా గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. అందరూ పడుకున్న తర్వాత తెల్లవారుజామున హరిబాబు నిద్రలేచి కిచెన్లోకి వెళ్ళి ఒక పదునైన కత్తి తీసుకున్నాడు. వైష్ణవి అప్పటికి 4 నెలల గర్భిణి. ఏమాత్రం కనికరం లేకుండా హరిబాబు ఆమెను కత్తితో వైష్ణవి తల, మెడ, చేతులపై విచక్షణారహితంగా కొట్టి పొడిచాడు. వైష్ణవి ప్రాణభయంతో కేకలు వేయబోతుంటే ఆమెను గొంతు నులిపి కిరాతకంగా చంపేశాడు. నెత్తిటి మడుగులో వైష్ణవి మృతదేహం ఉంది. ఉదయం 6 గంటలకు హరిబాబు తన బట్టలపై ఉన్న రక్తం చూసుకొని కంగారుగా తలుపులు తీసుకొని బయటికి వచ్చి తన బైక్ స్టార్ట్ చేసుకొని వేగంగా ఇంటి నుండి పారిపోయాడు. అలికిడికి నిద్ర లేచిన తల్లిదండ్రులు గదిలోనికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కూతురిని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆసుపత్రికి తీసుకువెళ్లారు, కానీ డాక్టర్లు మరణించినట్లు ధృవీకరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన హరిబాబును కోరుట్ల శివారులోని కోనడావుపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఒక ఇంట్లోకి దూరి బెడ్రూమ్లో కత్తిని అలాగే రక్తపు బట్టలను దాచిపెట్టాడు. మియాపూర్ ప్రాంతంలో బైక్ పై తిరుగుతూ పోలీసులు కళ్ళుగప్పి ప్రయత్నం చేశాడు. కానీ మంగళవారం రాత్రి పక్కా సమాచారంతో పోలీసులు కోరుట్ల శివారులో హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. దాచిపెట్టిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హరిబాబు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హత్యకు ప్రేరేపించిన అతని తల్లి అలాగే అన్నలు ముగ్గురుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత హరిబాబు కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆదివారం నాడు జైల్లో హరిబాబు జీర్ణకోశ సమస్యలు, తలనొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. జైలు అధికారులు హరిబాబుని జగిత్యాల ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇది కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే, ప్రాణాపాయం లేదు అని చెప్పారు. అది చెప్పగానే ఆ రోజు సాయంత్రం తిరిగి జైలుకు పంపించారు. But you are responding well to the treatment. ఇక మరోవైపు మాధపూర్ గ్రామంలో వైష్ణవి సమాధి. వైష్ణవి తమ్ముడు ఆమెకు ఎంతో ఇష్టమైన స్వీట్లు, పండ్లు తీసుకొచ్చి సమాధి మీద పెట్టి ఆ సమాధి రాయిని పట్టుకుని లేచి ఇవి తినక్క ఒకసారి రాయవే అంటూ ఆ పసివాడు గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. మందు తాగి డ్రామాలాడే వాళ్ళను నమ్మి మోసపోకండి. సోషల్ మీడియాలో కనిపించే నవ్వుల వెనక ఇలాంటి వాళ్ళు ఉంటారు. కడుపులో ఉన్న పసిబిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లికి న్యాయం జరగాలి.